టీజీఐ కార్మికులకు శాశ్వత సెటిల్మెంట్ చేయాలి అని, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి, లేని ఏడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి బి అప్పలరాజు హెచ్చరించారు. ఈ రోజు ఉదయం స్థానిక ఎన్జీఓ హోం నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ అనంతరం జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ టీజీఐ కంపెనీ స్థాపించి 20 సంవత్సరాల నుండి కార్మికులందరూ పనిచేస్తున్నారని తెలిపారు. గత 6 సంవత్సరాల నుండి కంపెనీ సాంకేతిక కారణాలతో మూసివేశారన్నారు. ఇంతకాలం అవుతున్న యాజమాన్యం ఎటువంటి సెటిల్మెంట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ మూసేసే ముందు 5 నెలల కాలానికి కూడా ఎటువంటి జీతాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బేషరతుగా యాజమాన్యం దిగి వచ్చి వెంటనే సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం చొరవ చూపాలి అని కోరారు. లేని ఎడల కార్మికులతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ వెంకటేశ్వరరావుకి మెమరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి రాము, ఎన్ ప్రసాద్, జి కామయ్య, బి ఆదినారాయణ, బి లక్ష్మణ, గురుమూర్తి, లచ్చయ్య, ఎస్ రాంబాబు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాను. ఈ మేనేజ్మెంట్ టీజీఐ ఇదివరలో ఏం చేసిందంటే 2020 ఫిబ్రవరిలోన మేము కార్మికుల దగ్గర సెటిల్మెంట్ పూర్తిగా చేసుకున్నాము అని చెప్పేసి ఒక దొంగ నోటు విడుదల చేసి కలెక్టర్ గారికి, తర్వాత లేబర్ కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం వారికి, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వారికి వీళ్ళందరికీ వీళ్ళు ముందే సబ్మిట్ చేశారు. ఇది చాలా అన్యాయం. మాకు ఏ విధంగా వీళ్ళు మాతో సెటిల్మెంట్ చేసుకోకుండా వీళ్ళు అధికారులకి తప్పుతో పట్టించి అబద్ధాలు చెప్పి సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా వాళ్ళు చూపించారు. ముఖ్యంగా ఏంటంటే వెట్ ప్లాంట్ లో ఉండే కొన్ని వెహికల్స్, తర్వాత అక్కడ ఉండే సామాగ్రి అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకి వీళ్ళు అమ్మివేశారు. మాకు సెటిల్మెంట్ చేయకుండా ఇది అమ్మివేయడం చాలా అన్యాయం. మాకు సెటిల్మెంట్ చేసి వాళ్ళకి అమ్మివేస్తే మేము ఊరుకుంటాం, లేకపోతే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేనేజ్మెంట్ వారికి హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు టీజీఐ ట్రాన్స్ఫర్ కార్నెట్ ఆఫ్ ఇండియా సతివాడ దగ్గర ఉన్నటువంటి ఇసుక ప్లాంట్ తమిళనాడు మేనేజ్మెంట్ ది 20 సంవత్సరాల క్రితం అచ్చనపాలెం కూడా ఉంది. దానికి వెట్ ప్లాంట్ అని 2 ఉన్నాయి, బ్రాంచ్ సబ్ బ్రాంచ్. ఈ రెండిట్లో సుమారు 350 మంది పైచులు కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 20 సంవత్సరాలు అయింది పరిశ్రమ స్థాపించి. 14 సంవత్సరాలుగా ఏం నడిపారో సవ్యంగా నడిపి గత 2018 నుంచి వాళ్ళ తాలూకా సాంకేతిక కారణాల రీత్యా పరిశ్రమ మూసివేయడం జరిగింది. అప్పటి వరకు పనిచేసినటువంటి కార్మికులకి ఏ విధమైనటువంటి లేబర్ యాక్ట్ ప్రకారము పర్మనెంట్ సెటిల్మెంట్ చేయాలి. ఒక షాప్ లో పనిచేసిన కుర్రోడు కూడా, ఒక వర్కర్ కూడా, లేదంటే వేరే దగ్గర పనిచేసినా సరే అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్, గ్రాట్యుటీ, పిఎఫ్, ఇతరత్ర కార్మిక సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తారో ఆ విధంగా ఇవ్వాలని డిమాండ్ చేశాము. మా తాలూకా ఘోష అరణ్యరోధనగా అక్కడ తమిళనాడు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న మేనేజర్ గారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో పోరాటం పెద్ద ఎత్తున చేస్తాం. బేషరతుగా మేనేజ్మెంట్ దిగి వచ్చి మేము పనిచేసిన కాలానికి మాకు రావాల్సిన కార్మిక సంక్షేమ పథకాలు, కార్మిక బెనిఫిట్స్ అన్ని కూడా మాకు నష్టపరిహారాలు ఇవ్వాలి. అలాగే కంపెనీ మూసే ముందు 4-5 మాసాల పాటు మా వర్కర్లు అందరూ పనిచేశారు, దాన్ని ఉచితంగా పనిచేయించుకున్నారు. ఆ జీతాలు కూడా పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఈ 2 ప్రధానమైన డిమాండ్తో మేము పోరాటం చేస్తున్నాం. ఈ మధ్య నుంచో సామాన్లు తరలించడానికి, సరుకులు తరలించడానికి మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఏమాత్రమైన తేడా వస్తే కార్మికులందరూ కూడా ఒక్కొక్క అధికరణమై అక్కడ రాచుకుంటుంది. అనవసరంగా లేనిపోయిన తగులు చేయకుండా మా అందరికీ బేషరతుగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. లేదంటే మాత్రం జరిగే పరిణామాలకి కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.